అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. అప్పట్లో ఏ హీరో సినిమాకైనా సిల్క్ స్మిత డ్యాన్స్ పాట తప్పనిసరి అయ్యింది. నిర్మాతలు ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఒక డ్యాన్స్ కోసం 45 ఏళ్ల క్రితమే 50,000 రూపాయలు డిమాండ్ చేసిన నిర్మాతలు ఎంత రెమ్యునరేషన్ అని అడగకుండా కాల్ షీట్ ఎప్పుడు ఇస్తావు అని అడిగేవారు. 1981 నుంచి 1996 వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా కొనసాగింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించి డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సినిమా విజయానికి స్మిత పాట తప్పనిసరి అనేవారు. 1983లో తమిళంలో వచ్చిన నీతిపతి చిత్రానికి సిల్క్ స్మిత పాట లేకపోవడం వల్ల బయ్యర్లు కొనుగోలు చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత స్మితతో ఒక పాట చిత్రీకరించిన వెంటనే సినిమా ఘన విజయం సాధించింది. ఆమె అభిమానం విచిత్రంగా ఉండేది. స్మిత కొరికిన కిళ్ళిని తినడానికి పోటీ పడేవారు. 1984లో షూటింగ్లో ఆమె సగం కొరికిన యాపిల్ని ఆమె మేకప్ మ్యాన్ వేలం వేయగా అది 26,000కు అమ్ముడైందని చెబుతారు. తన పాత్రలకు, పాటలకు అనుగుణంగా దుస్తులను తనే డిజైన్ చేసుకున్నది. నృత్యతారగానే కాకుండా లేడీ జేమ్స్ బాండ్ వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి వీర విహారం, ప్రేమించి చూడు వంటి సినిమాలను నిర్మించింది. సినిమా జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో ఆమె జీవితంలోకి డాక్టర్ రాధాకృష్ణ ప్రవేశించాడు. కెరీర్ పరంగా అండగా ఉంటానని నమ్మించి ఆమె వ్యవహారాలన్నీ చూసుకున్నాడు రాధాకృష్ణ. అతను చెప్పినట్లు నడుచుకున్న స్మిత డబ్బు లెక్కలు పట్టించుకోలేదు. ఇలా సంతోషంగా ఉన్న స్మిత 1996 సెప్టెంబర్ 22న 36 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులందరికీ షాకునిచ్చింది. ఆమె మృతదేహం పక్కన దొరికిన సూసైడ్ నోట్లో బాబు మంచివాడు, వేరెవరో తనను మోసం చేశారు అని రాసి ఉంది. ఆ లేఖలో నా 7వ సంవత్సరం నుంచి నా పొట్ట కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు. అందరూ నా కష్టం తిన్నవారే, నా నాశనం కోరేవారే. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసు అని ఉంది. ఈ మానసిక ఒత్తిడిని భరించలేకనే ఆమె ఫ్యాన్కి చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్మిత మరణ వార్త తెలిసిన పరిశ్రమ నుంచి చాలామంది చివరి చూపుకు రాలేదు. అయితే హీరో అర్జున్ మాత్రం వచ్చి ఆమె మృతదేహాన్ని చూసి ఏడ్చారు. కొద్ది రోజుల ముందు తాను చనిపోతే వస్తావా అని అర్జున్ని స్మిత అడిగిన కారణంతో ఆయన వచ్చారు. 2011లో ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం డర్టీ పిక్చర్ ఆమె జీవితం, పోరాటం, విషాదాంతం గురించి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.